వ్యూవర్స్, తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడు 100% ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఎప్పుడు కామెడీ ప్రధానంగా ఉండే సినిమాలు చేస్తూ అల్లరి నరేష్ మనందరినీ అలరిస్తూ ఉన్నారు. సో లేటెస్ట్గా సుడిగాడు మూవీతో మన ముందుకు వచ్చారు. సో ఆ మూవీ హైలైట్స్ ఏంటో అల్లరి నరేష్ గారికి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్, మీ లేటెస్ట్ మూవీ వస్తుంది సుడిగాడు. సో ఎప్పుడు మీరు మొదటి నుంచి కూడా అల్లరి నరేష్ మూవీ అంటే ఒక ఇమేజ్ ఉంది, 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా బోర్ కొట్టదు అనేది. సో సుడిగాడు మిగతా మీ ఇప్పటివరకు చేసిన మూవీస్కి సుడిగాడుకి డిఫరెన్స్ ఏంటి? సుడిగాడు ట్రైలర్ ఇట్ సెల్ఫ్ క్రియేటెడ్ థింగ్ అండి. ఎందుకంటే చాలామందికి ఈ సినిమా మేము ప్రెస్ మీట్ కానివ్వండి, లేకపోతే ఓపెనింగ్ ఎప్పుడు జరిగింది, లేకపోతే ఎప్పుడు షూటింగ్ జరుగుతుంది, ఎక్కడ ఎవరికి తెలియదండి. సో అంటే మొత్తం ఏమనుకున్నామంటే వి జస్ట్ వాంట్ టు ఫినిష్ ద ఫిలిం. దాని తర్వాత ఒకసారి 2 సార్లు పేపర్లో ఫోటోలు రావటం ఇది తప్పండి, ఎవరికి తెలియదండి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ ఎ స్పూఫ్ ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ అండి. సో వి జస్ట్ వాంట్ టు కమ్ విత్ అ డిఫరెంట్ ప్రమోషన్ అండి. అందుకే మేము ఆడియో ఫంక్షన్ చేయటం ముందే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసామండి. సో ద ఐడియా ఇస్ లైక్ జనరల్గా ప్లాటినం డిస్క్ అనేది ఆడియో ఫంక్షన్ తర్వాత ఇన్ని సో మనీ ఇన్ని యూనిట్లు, ఇన్ని క్యాసెట్లు, ఇన్ని సీడీలు అమ్మిన తర్వాత చేయాలండి. సో మేము అసలు దాని ముందు చేసాం అనేది ఇట్స్ టోటల్ రివర్స్ చేసామండి. సో టు గెట్ అన్ అటెన్షన్ ఆర్ దట్ ఇస్ అంటే కొంచెం పబ్లిసిటీ ఇట్ సెల్ఫ్ కొంచెం కొత్తగా వెళ్ళాలి, ఇన్నోవేటివ్గా వెళ్ళాలి కదండి. మనం చేస్తున్న సినిమా ఎప్పుడైతే వన్స్ ఏదో డిఫరెంట్గా చేస్తే మనం సినిమా డిఫరెంట్గా ఉందని చెప్పడం వేరండి, చేసి చూపెడతాం వేరు. సో ద రైట్ ఫ్రమ్ ద ప్రమోషన్స్ ఆర్ లైక్ ద రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ రిలీజ్ ఆఫ్ ద టీజర్ అన్నీ కూడా కొంచెం కొత్తగా లాంచ్ చేద్దాం, కొత్తగా ఉండాలి అని చేయటం జరిగిందండి.